ఇక కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన లభిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నటువంటి స్త్రీ శక్తి ప్రభుత్వానికి భారం కాదని బాధ్యత అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని అవహేళన చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. దిగ్విజయంగా అమలవుతున్నటువంటి స్త్రీ శక్తి పథకాన్ని చూసి కడుపు మంటతో ఓర్వలేకపోతుందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6లో భాగంగా మరి 5 కార్యక్రమాలని అమలు చేసుకుంటూ 5వది స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని మొన్న ఆగస్టు 15వ తారీఖుని ప్రారంభించడం జరిగింది. నేటికి 5 రోజులు కావస్తూ ఉంది. ఈరోజు మినహా 4 రోజులు కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు ఈ యొక్క స్కీమ్ని చాలా గణనీయంగా వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా మొదట్లో ఇటువైపు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి బస్సుల్లో కొన్ని మండలాలు కవర్ అవ్వట్లేదంటే ఏలూరు ఎంపీ గారు మా దృష్టి తీసుకొస్తే ఏమంటే దాన్ని 2వ రోజున రెక్టిఫై చేసి అక్కడి వరకు ఫ్రీగా వెళ్ళే విధంగా తెలంగాణ బార్డర్ వరకు కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి 4 రోజులు మనం చూసినట్లయితే మొదట 15వ తారీఖుని చూసుకుంటే ఆ రోజు ఈవినింగ్ ప్రారంభమైంది కనుక 76,430 మంది ఆ ఒక్కరోజు జరిగింది. ఇక 2వ రోజు నుంచి 16వ తారీఖు నుంచి చూసుకుంటే 10,84,000 మంది 2వ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సుని వినియోగించుకున్నటువంటి మహిళా సోదరీమణులు.